హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతి వ్లాగ్స్. చాలా డేస్ అయితే అయిపోయిందనమాట. వీడియోస్ అయితే పోస్ట్ చేసి మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, చాలా డేస్ అయితే అయిపోయింది. బట్ ఈ వీడియో అయితే అలా కాదు, అస్సలు బోర్ అయితే కొట్టదనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంచి హెల్దీ అయిన రెసిపీ అనమాట. బ్రోకలీ కర్రీ అనేది ఏ విధంగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారో, సో ఆ విధంగా అయితే మీ అందరి కోసం అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసి మొత్తం రెసిపీ అంతా కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ముందైతే ఒక మీడియం సైజ్ బ్రోకలీ అయితే తీసేసుకున్నాను. ఎప్పుడు తినేవి కాకుండా కొంచెం కొత్తగా మనం కూడా ట్రై చేస్తే పిల్లలు కూడా అవి కూడా ఇష్టంగా తినడానికైతే ఇష్టపడతారనమాట. నేను మీడియం సైజ్ బ్రోకలీని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి, మరి చిన్నగా కట్ చేసుకోవద్దు. అలా చేసినట్లయితే పేస్ట్లా అయిపోతుంది అనమాట. కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే కొంచెం మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకున్నట్లయితే కర్రీలోకి చాలా బాగుంటుంది. వాటిని కొంచెం వాటర్ పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే వేసేసుకొని 2 లవంగ మొగ్గలు, చిన్న చెక్క, 2 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఏ కర్రీలో అయినా కూడా మనకి ఆనియన్స్ ఫ్రై అయిన దాన్ని బట్టి టేస్ట్ అనేది అవైల్యూట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మన ఆనియన్స్ అనేవి ఎప్పుడు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి కాబట్టి కర్రీ అనేది చేదు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే ఇక్కడ నేను ఎర్రగా పడినవి తీసుకున్నాను అనమాట. మీ బ్రోకలీ సైజ్ బట్టి మీరు టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. టొమాటో ఒకటి యాడ్ చేసినా కూడా బాగుంటుంది అనమాట. టొమాటో బాగా పండింది అనుకోండి, కర్రీ ఎర్రగా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టొమాటోస్ మగ్గడానికి కొంచెం అయితే ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, మనకి టొమాటోస్ అండ్ ఆనియన్స్ రెండు కూడా చక్కగా మగ్గుతాయి అనమాట మూత పెట్టడం వల్ల. వన్స్ బాగా మగ్గిన తర్వాత మనం మూత తీసేసి మొత్తం స్మాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కర్రీలోని గ్రేవీగా ముద్దగా కలిసిపోతాయి రెండు కూడా. సో నెక్స్ట్ ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటే ఫ్రెష్ది అయితే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా కచ్చాబచ్చాగా అల్లం వెల్లుల్లి అయితే దంచుతాను అనమాట, మరి పేస్ట్ లాగైతే వేయను. సో అల్లం వెల్లుల్లి కూడా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అనేది జస్ట్ అలా మూత పెట్టేసి మనకి ఫ్లేవరు స్మెల్ రెండు కూడా చక్కగా వస్తాయన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. 1.5 టీ స్పూన్ అనేది కారం అయితే వేసేసుకున్నాను. ఇక్కడ చక్కగా కారం అనేది మన టేస్ట్కి బట్టి యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసాం కాబట్టి కారం అనేది బ్యాలెన్స్ చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. వెజ్ కర్రీ కాబట్టి కారం కొంచెం తగ్గించి యాడ్ చేసుకుంటేనే బెటర్. ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఏమైనా సరిపోలేదు అన్నట్లయితే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పేస్ట్ అంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. మనకి కూడా కారం స్మెల్ అది రాకుండా, పచ్చివాసన రాకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కమ్మటి పెరుగు ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మొత్తం అంతా నీట్గా కలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా పెరుగు వేయడం వల్ల మనకి ఈ కర్రీ అనేది మసాలా కర్రీలా రెడీ అయ్యి రోటీలోకి అయితే పర్ఫెక్ట్ సైడ్ డిష్లా అయితే చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి అన్నంలో కూడా అంతే బాగుంటుంది మనకి. ఎందుకంటే చాలా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల మసాలా కర్రీస్లోకి. ఒకసారైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇలా కుక్ చేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు మామూలుగా వేసుకునే కంటే ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల అయితే కర్రీ ఫ్లేవరు టేస్ట్ రెండు కూడా చక్కగా మారిపోయాయి అనమాట. మనం వన్స్ పెరుగు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం బాయిల్ చేసుకున్న బ్రోకలీ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మనకి లేదు అన్నట్లయితే పెరుగు అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కదా, అది అలా ఉండిపోతుంది అనమాట. సో కొంచెం పెరుగు వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనము బ్రోకలీ పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఈ పీసెస్కి మసాలా అంతా పట్టాలి కదా, సో అందుకని చెప్పేసి ఒక 3-4 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే అలా ఉంచేసినట్లయితే మనకి ఆయిల్ అనేది సైడ్స్ నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది అండ్ బ్రోకలీ పీసెస్ కూడా చక్కగా స్మూతీగా తయారవుతాయి అన్నమాట. సాల్ట్ అనేది ముందు యాడ్ చేసాము, ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టినట్లయితే వాటర్ అనేది కొంచెం బ్రోకలీ పీసెస్ వేయగానే వాటర్ అనేది బయటికి వచ్చింది కదా మనకి, ఆ వాటర్తో పాటు
కొంచెం లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎక్కువైతే వేయొద్దు, ఎందుకంటే చప్పదనం అయితే వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనం బాయిల్ చేస్తాం కాబట్టి సో కొంచెం వాటర్ అనేది జస్ట్ స్ప్రింకిల్ చేసినట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బ్రాకలీలో వాటర్ అనేది వచ్చింది కాబట్టి మనం కొంచెం వేస్తున్నట్లయితే సరిపోతుంది. మనకి ఈ స్టేజ్లో అంతా సరిపోయింది లేదో చూసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికినిచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి.